రైట్గా కరీంనగర్ పెద్దపల్లి సీటుపై మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, కరీంనగర్ పెద్దపల్లిపై పార్టీల బలాబలాలేంటి? కరీంనగర్ పెద్దపల్లి రెండు లోక్సభ స్థానాలపై కూడా చాలా ఉత్కంఠ ఉంది. దీనికి సంబంధించి రేపు కౌంటింగ్ ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున పూర్తి చేశారు. ఇప్పటికే మొత్తం పోలింగ్ కౌంటింగ్ కేంద్రాలు కూడా పోలీసు ఆధీనంలోకి వెళ్ళిపోయినాయి. రెండు చోట్ల కూడా మనకు అటు పెద్దపల్లి జిల్లాలో అయితే పెద్దపల్లి లోక్సభ పరిధిలో రెండు చోట్ల కౌంటింగ్ ఏర్పాటు చేశారు. అటు మంచిర్యాలలోని ఐజా ఇంజనీరింగ్ కాలేజు, తర్వాత ఇటు మంథనిలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్ రెండు చోట్ల కూడా కౌంటింగ్ జరగబోతుంది. 7 అసెంబ్లీ సెగ్మెంట్లో 4 జేఎన్టీయూ కాలేజీలో 3 ఐజా ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ చేయబోతున్నారు. అయితే ఈ కౌంటింగ్కి సంబంధించి ఇప్పటికే ప్రతి పోలింగ్ కేంద్రంలో 14 మొత్తం ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్ కోసం 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఆ 14 టేబుల్స్ను మొత్తం ఎన్ని పోలింగ్ కేంద్రాలని ఆ పోలింగ్ కేంద్రాలతో డివైడ్ చేస్తే వచ్చే రౌండ్స్ ఉంటుంది. దాదాపు హైయెస్ట్ 21 రౌండ్లలో పెద్దపల్లి కౌంటింగ్ ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గం పరంగా 21 రౌండ్లలో మ్యాక్సిమం పూర్తవుతుంది. అట్లా ఏ అసెంబ్లీ సెగ్మెంట్కు ఆ అసెంబ్లీ సెగ్మెంట్ వారిగా మొత్తం 7 సెగ్మెంట్లను కలిపి ఒక రౌండ్గా మళ్ళీ పార్లమెంటు స్థాయిలో ప్రకటిస్తారు. అయితే పెద్దపల్లి పరిధిలో మనకు 3 ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి గడ్డం వంశీకృష్ణ, తర్వాత అటు బీజేపీ నుంచి గోమాస శ్రీనివాసు, బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్, ఈ 3 మధ్య పోటీ రసవత్తరంగా సాగిందన్న చర్చ అయితే సాగుతుంది. అయితే ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, ఇతర సర్వే సంస్థలు కావచ్చు వెల్లడించిన ప్రకారం అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీకృష్ణ గెలుస్తారని కొన్ని సర్వేలు వెల్లడిస్తే అక్కడ టఫ్ ఫైట్ నడిచింది. బీజేపీతో కూడా కొంత టఫ్ ఫైట్ నడిచిందన్న చర్చ సాగుతుంది. అయితే నిజమైన ఫలితం ఎలా ఉంటుందనేది రేపు మనకు తేలనుంది. ఇటు అక్కడ పెద్దపల్లి లోక్సభ పరిధిలోకి తీసుకుంటే చాలామంది సింగరేణి కార్మికులు కావచ్చు, తర్వాత ఇతర కార్మిక వర్గాలు అక్కడ ఎన్టీపీసీ లాంటి సంస్థలున్నాయి, బసంత్ నగర్, తర్వాత ఫర్టిలైజర్ సిటీ లాంటి కార్పొరేషన్ సంస్థలున్నాయి. అటు మంచిర్యాల సైడ్ పోతే బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరుకు సంబంధించిన ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. అక్కడ కాళేశ్వరం బ్యాక్ వాటర్ తోటి ముంపునకు గురైన రైతుల కష్టాలున్నాయి. ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టినప్పుడు ఇప్పటికీ పరిహారం రాని నిర్వాసితులు అక్కడ ధర్మపురి కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. వీళ్ళందరి తీర్పు ఎట్లా ఉండబోతుంది, ముఖ్యంగా కార్మిక వర్గం ఏం కోరుకుంటుంది, ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఏమి హామీలు ఇచ్చారనేది కూడా రేపటి ఫలితంలో మనకు రిఫ్లెక్ట్ కాబోతుంది. ఇప్పటికే మనకు అక్కడ గడ్డం వంశీకృష్ణ కావచ్చు, తర్వాత మిగతా అభ్యర్థులు కావచ్చు ఎవరికి వారు తమ హామీలను ఇస్తూ ప్రచారాలు సాగించారు. ముఖ్యంగా సింగరేణి కార్మికులు ఎక్కువగా ఉండే గనులపైకి వెళ్ళి గేట్ మీటింగ్లు పెట్టి వాళ్ళ హోప్స్ చెప్పారు. అయితే గడ్డం వంశీకృష్ణ విషయానికి వస్తే అక్కడ సింగరేణి కార్మికులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న ఇన్కమ్ ట్యాక్స్ రద్దు, అంటే సింగరేణి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ లాంటి రద్దు చేస్తామన్న ప్రధాన హామీ ఇచ్చారు. అదేవిధంగా అక్కడ యువత కోసము, ఆ తర్వాత నిరుద్యోగుల కోసము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇట్లాంటి అంశాలతో పాటు కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉండాలనే విషయంలో బీజేపీ, మోడీ రావాలని చెప్పే విషయంలో బీజేపీ కొంత ఎక్కువగా ప్రచారం చేసింది. అయితే ప్రజలు ఎవరి ప్రచారాన్ని, ఎవరి హామీలను ఎక్కువగా తీసుకున్నది అక్కడ చాలా ఆసక్తికరంగా మారింది. ఇటు కరీంనగర్ విషయానికి వస్తే కరీంనగర్ లోక్సభ పరిధిలో దాదాపు 28 మంది అభ్యర్థులు పోటీ చేస్తుంటే ఇక్కడ కూడా ప్రధానంగా 3 పార్టీల మధ్యనే హోరాహోరీ పోరు సాగింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి కొత్తగా వెలిచాల రాజేందర్ రావు, ఆయన వెలిచాల జగపతిరావు మాజీ ఎమ్మెల్యే, దివంగత మాజీ ఎమ్మెల్యే కుమారుడు, ఆయన గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేశాడు. కానీ ఈసారి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తీసుకొని ఆయన చివరి నిమిషంలో చాలామంది పేర్లు ఇక్కడ వినబడ్డప్పటికీ కూడా ఆయనకు పేరు ఖరారు చేసింది. ఆయన హోరాహోరీగా కూడా ప్రచారం చేశారు. చాలా తొందరగా జనాల్లోకి వెళ్ళారని చెప్పొచ్చు. ఆయనకంటే ముందు ఇప్పుడు ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ మరోసారి ఇక్కడ అభ్యర్థిగా ఉన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో, గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బండి సంజయ్ ఓడిపోయినప్పుడు కూడా పార్లమెంట్ స్థాయిలో ఆయనకు గత ఎన్నికల్లో అదృష్టం కలిసి వచ్చింది. మరి అదే అదృష్టం ఈ ఎన్నికలు కూడా రిపీట్ అవుతుందా లేదా అన్నది కూడా చాలా ఇంట్రెస్ట్గా మారింది. వీళ్ళిద్దరు కాకుండా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ 2014 నుంచి 19 వరకు ఆయన ఎంపీగా ఉన్నారు. ఆయన ఈసారి ప్రశ్నించే గొంతు కేంద్రంలో ఉండాలంటే తనను గెలిపించాలనే ఒక నినాదంతో ప్రచారం సాగించారు. ఆయన మద్దతుగా కేసీఆర్ కావచ్చు, మిగతా పార్టీ నేతలు కావచ్చు విస్తృతంగా పర్యటించారు. రోడ్ షోలు, బస్సు యాత్రలు, పబ్లిక్ మీటింగ్లు పెట్టారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం రేవంత్ రెడ్డి 2 బహిరంగ సభలతో పాటు మిగతా పొన్నం ప్రభాకర్ ఇక్కడ ఇన్ఛార్జిగా ఉండి కూడా ప్రచారం చేశారు. అదేవిధంగా మనకు బండి సంజయ్ తరఫున కూడా ప్రధానమంత్రి మోడీ 2 సభలు నిర్వహించారు. తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ ఆయన ఎన్నికల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రేపటి కౌంటింగ్కు సంబంధించి అధికార యంత్రాంగం భారీ ఎత్తున ఏర్పాటు చేసింది. 144 సెక్షన్ రేపు ఉదయం నుంచే అమల్లోకి వస్తుంది. ఉదయం 6 గంటల నుంచి ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యేంత వరకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఎస్ఆర్ఆర్ కాలేజ్, కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ మార్గంలో ఇక్కడ మొత్తం కూడా రాకపోకలను బంద్ చేశారు. అటువైపు వెళ్ళే కరీంనగర్ నుంచి జగిత్యాల, నిజామాబాద్ వైపు వెళ్ళే బస్సులు కావచ్చు, ఇతర వాహనాలు కావచ్చు
ఇటు మనకు వేములవాడ మార్గంలోని చింతకుంట రూట్ నుంచి బైపాస్ ద్వారా మళ్ళిస్తూ ఉన్నారు. అదేవిధంగా అటు నుంచి వచ్చే వాహనాలు కూడా మన కొత్తపల్లి దగ్గర మన వెలిచాల క్రాస్ రోడ్ నుంచి చింతకుంట వైపు వెళ్ళేలా కూడా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా మద్యం షాపుల బంద్ కావచ్చు, తర్వాత మిగతా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 3 అంచెల బందోబస్తు కావచ్చు, ఇవన్నీ ఏర్పాటు చేశారు. ఇక కౌంటింగ్ కేంద్రం లోపల మనకు పార్లమెంటుకు సంబంధించిన 7 అసెంబ్లీ సెగ్మెంట్లో దాదాపు 17,97,000 మంది, అంటే దాదాపు 18 లక్షల మంది ఓటర్లు ఉంటే 13 లక్షల పైచిలకు మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంట్లో 10,000 పైచిలకు పోస్టల్ బ్యాలెట్లు కూడా ఉన్నాయి. రేపు ఉదయం 8 గంటలకు మొట్టమొదట పోస్టల్ బ్యాలెట్లు అక్కడ పెద్దపల్లి కానీ ఎక్కడైనా కూడా మొత్తం ఓవరాల్గా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోస్టల్ బ్యాలెట్ 8 గంటల నుంచి 8:30 వరకు లెక్కిస్తారు. ఇప్పుడు మనకు ఇక్కడ కరీంనగర్లో తీసుకుంటే 10,000 పైచిలకు పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ అంటే బ్యాలెట్ పేపర్ లాగా ఉంటుంది కాబట్టి ఈ లెక్కింపు చాలా ఆలస్యం అవుతుంది. ఇవి లెక్కించి పక్కన పెట్టేసి ఫలితం మాత్రం వెంటనే ప్రకటించరు. దాన్ని లెక్కించి పక్కన పెట్టేసి నెక్స్ట్ 8:30కు ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభిస్తారు. ఈవీఎంలు అనేది చాలా ఫాస్ట్గా మనకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. వాటిని టేబుల్ పైకి చేర్చడము, సీల్ ఓపెన్ చేసి వాళ్ళకు కౌంటింగ్ ఏజెంట్ల ముందు లెక్కించడమే తర్వాయిగా ఉంటుంది. మనకు కరీంనగర్ లోక్సభ పరిధిలో మనకు 2,100 పైచిలకు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అవన్నీ కలిపి 7 సెగ్మెంట్ల వరకు విభజిస్తే 395 హైయెస్ట్ పోలింగ్ స్టేషన్లు కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ ఒక్క సెగ్మెంట్కి మాత్రం 18 టేబుల్స్ ఏర్పాటు చేశారు. మిగతా అన్నిటికీ 14 టేబుల్స్ చొప్పున ఏర్పాటు చేశారు. టేబుల్స్ సంఖ్యను బట్టే మనకు ఎన్ని రౌండ్లలో ఫలితం వస్తుందనేది మనకు నిర్ధారించబడుతుంది. ఈ లెక్కన మనకు కరీంనగర్ 18 టేబుల్స్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ 22 రౌండ్లలో ఈ అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించిన లెక్క పూర్తవుతుంది. కానీ చొప్పదండిలో 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్న పోలింగ్ సెంటర్ల ప్రకారం అది 24 రౌండ్ల దాకా మనకు పోతుంది. మిగతా అన్ని కూడా 24 హైయెస్ట్ చొప్పదండి అయితే మనకు లోయెస్ట్ 19 రౌండ్లలో వేములవాడ కౌంటింగ్ పూర్తవుతుంది. ఎన్ని రౌండ్లలో ఎంత తొందరగా పూర్తి అయినా కూడా ఫైనల్ ఫలితం అనేది మనకు పూర్తి కావడానికి 24 రౌండ్లు అయితే పడుతుంది. ఎందుకంటే 7 సెగ్మెంట్లది వేరువేరుగా ప్రకటించకుండా 7 కలిపి క్యూములేట్గా ఒక్కొక్క రౌండ్గా ప్రకటిస్తారు. ఈ ఫలితము ఎట్లా వస్తుందనేది మనకు చెప్పడానికి ఇప్పటికే అక్కడ రౌండ్ల వారీగా డిస్ప్లే బోర్డులు కావచ్చు, తర్వాత అవన్నీ ఏర్పాటు చేశారు. మీడియా పాయింట్కి ఎప్పటికప్పుడు ఇచ్చేలాగా ఏర్పాటు చేశారు. ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో కూడా ఫలితాలు వెంట పెట్టబడుతున్నారు. అయితే మనకు ట్రెండ్స్ మీద చాలా ఆసక్తి ఉంటుంది. 1-2 రౌండ్లలో ట్రెండ్స్ తెలిసే అవకాశం ఉండదు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు దీనికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే సుదీర్ఘంగా లక్షలాది మంది ఓటర్లు దీంట్లో పాల్గొంటూ ఉంటారు. వేరువేరు ప్రాంతాల ఓటర్ల తీర్పు వేరువేరుగా ఉండే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు కరీంనగర్ ఓటర్లు స్పందించినట్టుగా సిరిసిల్ల ఓటర్లు స్పందించకపోవచ్చు. ఇక్కడ వచ్చిన ఫలితం చూసి కరీంనగర్లో ఇట్లా ఉంది కాబట్టి ఫలానా అభ్యర్థి గెలుస్తారని చెప్పడానికి వీల్లేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉండే సమస్యలు వేరు, ఇక్కడ ఉండే సమస్యలు వేరు. ఇక్కడ ప్రజల ఆకాంక్షలు వేరు, అక్కడ ప్రజల ఆకాంక్షలు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి ప్రతి రౌండ్ కూడా ఫలితం కొన్నిసార్లు మారే అవకాశం ఉంటుంది. కేవలం చాలా కొన్నిసార్లు మాత్రమే ఓవరాల్ రిఫ్లెక్షన్, అంటే అందరిది సామూహిక ఏజెండా అయినప్పుడు మాత్రమే కామన్ రిఫ్లెక్షన్ ఉంటుంది. ఆ మేరకు కొన్ని 5-6 రౌండ్ల తర్వాత మాత్రమే కొంత ఎట్లాంటి ఎవరు గెలుస్తారు లేకుంటే ఎవరి వైపు మొగ్గుంటుందని తెలిసే అవకాశం ఉంటుంది. నిజానికైతే మధ్యాహ్నం 2-3 గంటలకల్లా కౌంటింగ్ పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ కరీంనగర్ లోక్సభ కావచ్చు, అటు పెద్దపల్లి లోక్సభ కావచ్చు, మొత్తం ఓవరాల్గా అటు ప్రజల్లో కావచ్చు, ఇటు నేతలు కావచ్చు చాలా ఉత్కంఠ ఉంది. దాదాపు 21 రోజుల క్రితం గత నెల 13 తారీఖున కౌంటింగ్ పూర్తి అయితే ఇప్పుడు ఇవాళ 3వ తారీఖు దాదాపు 21 రోజులుగా మొత్తం ఈవీఎంలు, తర్వాత పోస్టల్ బ్యాలెట్లు అన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్లో భద్రంగా ఉన్నాయి. అక్కడ కేంద్ర బలగాలు కావచ్చు, రాష్ట్ర పోలీసు కావచ్చు, 3 అంచెల మధ్య వాటిని పహారా కాస్తున్నారు. ఇప్పటికే ఎస్ఆర్ఆర్ కాలేజ్ మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళే లోపలికి రిస్ట్రిక్షన్ పెట్టారు. కేవలం అధికారులు వచ్చినప్పుడు మాత్రమే గేట్లు తీసి లోపలికి పంపిస్తూ ఉన్నారు. రేపు ఉదయం కౌంటింగ్ ఏజెంట్లను లోపలికి పంపించడానికి కావచ్చు, తర్వాత కౌంటింగ్ చేసే అధికారులను లోపలికి పంపించడానికి కావచ్చు, మీడియా వాళ్ళని లోపలికి పంపించడానికి కావచ్చు, ప్రత్యేక అక్కడ గేట్లు ఏర్పాటు చేశారు. ఎవరికి వాళ్ళకి ఇచ్చిన నిర్దేశిత ప్రకారమే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఐడెంటిటీ కార్డు లేకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా లోపలికి రానిచ్చేది లేదని చెప్పి ఇప్పటికే పోలీసులు అధికారులు ప్రకటించారు. సిపి అభిషేక్ మహంతి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భద్రతాపరంగా ఏర్పాట్లు చేస్తుంటే కౌంటింగ్కి సంబంధించి కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో కూడా ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్కు 3 చొప్పున సిబ్బంది పర్యవేక్షిస్తూ ఉంటారు. మనకు మైక్రో అబ్జర్వర్ కావచ్చు, మిగతా వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఈ లెక్కింపు జరగబోతుంది. సూర్య.